హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే మష్రూమ్ ఫ్రైడ్ రైస్. సో మనం ఇంకా లేట్ చేయకుండా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. టేస్ట్లో అయితే చాలా బాగుందండి. సో మీరు ఎప్పుడు కూడా మష్రూమ్ని కర్రీ కాకుండా ఇలా ఒకసారి ఫ్రైడ్ రైస్ చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దాంట్లో అన్ని మసాలా దినుసులు కూడా వేసుకొని అవి బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత స్మెల్ వచ్చినంత వరకు కూడా వాటిని ఫ్రై చేసుకోండి. తర్వాత దాంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. అన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా వాటిని ఫ్రై చేసుకోండి. సో అంటే ఆనియన్స్ అన్నీ బాగా వేగిపోవాలన్నమాట. వేగిపోతేనే మనకి ఫ్రైడ్ రైస్ అనేది టేస్ట్గా వస్తుందండి. తర్వాత అలా వేగుతున్నప్పుడే దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం కలుపుకోండి. అది వేయగానే చిటపట్లాడుతుంది, మొత్తం తుల్లిపోతుంది అనమాట సైడ్స్కి. అలా కాకుండా అడుగు పట్టేయకుండా కలుపుకోండి. తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు, అలాగే దీంట్లోకి మెయిన్ వేయవలసింది పెప్పర్ పౌడర్ అండి. కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. తర్వాత ధనియా పౌడర్, తర్వాత జీరా పౌడర్ కూడా వేసుకోండి. తర్వాత మీరు తినే ఉప్పును బట్టి ఉప్పు కూడా వేసుకోండి. సో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. సో ఇది మరీ బ్లాక్గా అయిపోకూడదండి తాలింపు అనేది, అంటే మాడిపోకూడదు. గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా కలుపుతూ ఉండాలన్నమాట. సో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది ఈ మసాలాలన్నీ కూడా. సో ఇలా కలుపుకున్నాక సో మొత్తం వేగాక దాంట్లోకి క్లీన్ చేసుకున్న మష్రూమ్ని ఇలా కట్ చేసుకొని వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. మసాలాలన్నీ కూడా మనకి మష్రూమ్స్కి పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ అయితే ఒకసారి మొత్తం మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మీరు కలుపుకున్నాక ఒక 2 to 3 మినిట్స్ దాన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే మనకి మొత్తం కూడా మష్రూమ్ అనేది సాఫ్ట్గా అయిపోతుందండి. సో ఇలా మొత్తం కలుపుకున్నాక దానిపైన మూత పెట్టుకుని ఒక 2 to 3 మినిట్స్ దాన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. సో ఒక 2 నిమిషాలు అయిపోయాక, 2 నుంచి 3 నిమిషాలు అయిపోయాక మీరు మూత తీసి చూసారంటే మనకి ఆ మష్రూమ్లోనే వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ అంతా కూడా పైకి వస్తుంది. ఇలా పైకి వచ్చి మష్రూమ్ అంతా కూడా సాఫ్ట్గా అయిపోతుందండి. సో ఇలా కుక్ చేసుకున్నాక మూత తీసేసి ఫ్లేమ్ని హైలో పెట్టి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ స్టేజ్లో మీరు ఏంటంటే ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకోండి. ఎక్కువ వేయొద్దండి, వేయకపోయినా సరిపోతుంది. కానీ మీకు ఇంకా సాఫ్ట్గా రావాలి మష్రూమ్ అంటే ఒక 1 to 2 టేబుల్ స్పూన్ వాటర్ సరిపోతుంది. చూసారు కదా, నేనైతే 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసానండి. సో ఇలా మొత్తం కానీ కలుపుకొని సో వాటర్ అంతా ఇంకినంత వరకు కూడా మీరు వాటిని కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉంటే అది కుక్ అయిపోతుందండి. ఆల్రెడీ సాఫ్ట్ అయిపోయింది, ఇంకా కొంచెం ఫినిషింగ్ టచ్ అనమాట. సో ఇలా అయిపోయాక ఇప్పుడు దాంట్లోకి మీరు రైస్ని వేసుకోవాలండి. వండుకున్న అన్నాన్ని దాంట్లో కలుపుకొని మొత్తం కూడా ఆ మసాలా అంతా కలిసేటట్టు అన్నానికి పట్టేటట్టు కలుపుకోవాలి. సో ఇంతేనండి, కలుపుకున్నారంటే మనకి ఎంతో కమ్మనైన ఎంతో టేస్ట్గా ఉండే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి. సో ఇలా ఒకసారి చేసి పెట్టండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో దీన్ని మనకి లంచ్ బాక్స్లో కూడా మనం ఇలా పెట్టొచ్చు అనమాట. సో మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఒకవేళ ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు రెసిపీ నచ్చితే నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు కానీ రెసిపీస్ అన్నీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.